ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 4 గేమింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం. మీరు చూస్తే పైన టెంపరేచర్ కనిపిస్తుంది. ఫస్ట్ నేను లైట్ గేమ్స్ మొదలుపెట్టి తర్వాత హెవీ గేమ్స్కి వెళ్తాను. మనం ఫస్ట్ ఆడే గేమ్ మెటల్ స్క్వాడ్. ఈ గేమ్ చూస్తారంటే రెడ్మీ నోట్ 4 ఎక్కడా లాగ్ అవ్వట్లేదు. సో సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ ఇలాంటి చిన్న గేమ్స్లో రన్ చేయడానికి రెడ్మీ నోట్ 4కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం హెవీ గేమ్స్కి వెళ్దాం. మనం నెక్స్ట్ ఆడే గేమ్ WWE 2K. ఈ గేమ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం.
ఈ గేమ్ చూసారంటే ఎక్కడ లాగ్ అవ్వట్లేదు, గేమ్ ప్లే చాలా స్మూత్గా ఉంది. కానీ టెంపరేచర్ కొద్దిగా పెరిగింది, ఇప్పుడు 36 డిగ్రీస్ అయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ పేరు గాడ్ఫేర్ రైజ్ ఆఫ్ ప్రోమిథియస్. ఇది చాలా హై గ్రాఫిక్స్ గేమ్. ఈ గేమ్ని ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. Someone once said, if you want something done well, do it yourself. We have yet to finish Prometheus, but for now, we'll remain here while I regain that which you stole from me. You will not feel this too alive. My monstrous deaths will ensure it. Yours simply because I lost it when we fought. To reach it, not only will you have to spill blood while keeping your body in balance, you must look into the eyes of evil. Rather, a single eye, to be precise.
ఈ గేమ్ చూస్తే అప్పుడప్పుడు లైట్గా కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి తప్ప గేమ్ ప్లే చాలా వరకు స్మూత్గానే ఉంది. సో రెడ్మీ నోట్ 4 హెవీ గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. కానీ ఫోన్ చూసారంటే అసలు టెంపరేచర్ లైట్గా 1 డిగ్రీ పెరిగింది. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు రెడ్మీ నోట్ 4 ఎక్కువ హీట్ అవ్వట్లేదు. సో గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక లాస్ట్ గేమ్ ఆడి ఈ గేమింగ్ రివ్యూని కంప్లీట్ చేద్దాం. ఈ గేమ్ పేరు నీడ్ ఫర్ స్పీడ్ నో లిమిట్స్. ఈ గేమ్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో చాలా మంచి విషయం. ఇంకా మీరు టెంపరేచర్ చూసినట్టయితే 36 ఉంది. సో గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ అవ్వట్లేదు. సో షామీ వాళ్ళు చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు రెడ్మీ నోట్ 4ని గేమింగ్కి. సో ఇప్పుడు AnTuTu బెంచ్ మార్క్స్ రన్ చేసి ఇంక ఈ రివ్యూని కంప్లీట్ చేద్దాం. సో ఈ ఫోన్కి AnTuTuలో 61,242 వచ్చాయి, చాలా మంచి స్కోరే. కానీ రెడ్మీ నోట్ 3తో పోలిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఇది ఫోన్ రెడ్మీ నోట్ 3 లాగా అంత హీట్ అవ్వట్లేదు గేమ్స్ ఆడేటప్పుడు. సో చాలా మంచి విషయం. చిన్న గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ హెవీ గేమ్స్లో అప్పుడప్పుడు కాస్త ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి తప్ప గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది. సో ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.